ఒక సమాజంలో మార్పు తీసుకురావాలన్నా లేదా ఒక నూతన సమాజాన్ని నిర్మించాలన్నా అది ఉపాధ్యాయుల నుంచే సాధ్యమవుతుంది. అందుకని ఉపాధ్యాయుడు ఉద్యమాల నుంచి కూడా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఉద్యమం వచ్చినా ఆ ఉద్యమాల్లో కీలక పాత్ర వహించింది ఒక ఉపాధ్యాయులు మాత్రమే. అందుకే ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైంది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బాలగంగాధర్ తిలక్ని కొంతమంది విలేకరులు అడిగారు, సార్ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది, మరి 2-3 రోజుల్లో క్యాబినెట్, ప్రధానమంత్రి, రాష్ట్రపతులు అంతా కూడా నియమించబడుతున్నారు, మరి దేశ స్వాతంత్రం కోసం మరి ఇంత పోరాటం చేశారు కదా, మరి రాష్ట్రపతి అవుతారా, మీరు ప్రధానమంత్రి అవుతారా, ఉపరాష్ట్రపతి అవుతారా, మంత్రి అవుతారా, ఏమవుతారని బాలగంగాధర్ తిలక్ని విలేకరులు అడుగుతా నేను చెప్పా అంటే, ఒక రాష్ట్రపతిని అయితే నేను ఒక్కనే అవుతా, ఒక ప్రధానమంత్రి అయితే నేను ఒక్కనే అవుతా, ఒక మంత్రి అయితే నేను ఒక్కనే కాగలను, కానీ ఎంతోమంది రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని తయారు చేయగల ఉపాధ్యాయ వృత్తి నా దగ్గర ఉండగా వేరే వృత్తి నాకు అక్కర్లేదన్నాడు ఆయన. అందుకనే బాలగంగాధర్ తిలక్ గారు జీవితాంతం ఆయన ఉపాధ్యాయుడిగానే ఉన్నాడు. కనుక అంత పవిత్రమైనది, ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందుకు మనందరం కూడా గర్వించబడాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో కూడా అత్యధికంగా ఎక్కువ కాలం జీవించే వాళ్ళు ఎవరు అంటే ఉపాధ్యాయులు అన్నారు. ఎందుకు ఉపాధ్యాయులు ఎక్కువ కాలం జీవిస్తారంటే వారు ఎక్కువ కాలం పిల్లలతో గడుపుతారు కనుక. పిల్లలతో ఎవరైతే ఎక్కువ కాలం గడుపుతారో వారు ఎక్కువ కాలం జీవిస్తారు. అందుకని ఎందుకడికి మన దగ్గర పెద్దల్ని పిల్లలతో ఎక్కువ కాలం గడిపేవారు, అందుకే వాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కువ కాలం జీవించేవాళ్ళు. కనుక మనం ఇంత పవిత్రమైన వృత్తిలో ఉన్నందుకు మనం చాలా గర్వపడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సారు ఇందాక పెద్దలు మేయ గారు చెప్పారు, ఎప్పుడు ఉపాధ్యాయులు చిరునవ్వుతో ఉండాలని, తరగతి గది ఆహ్లాదకరంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే పిల్లవాడు ఆనందంగా మన పాఠశాలకు రావాలంటే మనం ఆనందాన్ని ఇవ్వగలగాలి. ఆనందం ఇవ్వగలిగితేనే పిల్లలు బడిలో ఉంటారు. చాలా బడికి వచ్చిన వాడు డ్రాప్ అవుట్ అవుతున్నారంటే ఇందాక సార్ చెప్పినట్టు మన తప్పిదం వల్లనే వాడు స్కూల్కి రావట్లేదనుకోవాలి. కనుక మనము ఒక విద్యార్థిని పాస్ చేయాలంటే వాడు మన దగ్గర సంవత్సరం పాటు చదివితే తప్ప వాడిని చివరిలో పాస్ ఆపేయాలని చెప్పగలుగుతాం. కానీ మనం ఉపాధ్యాయుడిగా పాస్ ఆపేలా ఫెయిల్ అయినామని చెప్పాలంటే పిల్లలు వారం రోజులు మన పాట అయిన తర్వాత చెప్తారు. వాడు బయటకు పోయిన తర్వాత, అరే మా సైన్స్ టీచర్ చాలా బాగా చెప్తున్నారు కానీ మ్యాథ్స్ టీచర్ బాగాలేరు అంటుంటారు. అంటే మనం పాస్ ఆపేయాలి చెప్పడానికి వారం రోజులు చాలు. అందుకే ఉపాధ్యాయుడు ఎప్పుడు నిత్యం విద్యార్థిగా ఉండాలి అన్నారు. ఎప్పుడు మనం నిత్యం విద్యార్థిగా ఉండాలి. కొత్త కొత్త విషయాల్ని పిల్లలకు చెప్పగలగాలి. చెప్పాలంటే మనం చదవగలగాలి. మనం పాఠంతో పాటు పాఠంలో ఉన్న అంశాన్ని చెప్తే వాడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. దాంతోపాటు కొంత కథల రూపంలో వాడు చెప్పగలిగితే వాడు ఆకర్షితుడై మన పాట వినగలుగుతాడు. కనుక ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా నిత్యం విద్యార్థిగా ఉండాలని. నేను కూడా 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసినాం. నేను ఒక పాఠశాలలో పనిచేసినప్పుడు ఒక 8th క్లాస్ అమ్మాయి ఇప్పలపాలెం పాఠశాలలో పనిచేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చి నన్ను పట్టుకొని ఏడుస్తుంది. ఏందమ్మా ఏడుస్తున్నావు అంటే, లేదు సార్ నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు, మా ఇంట్లో పెళ్లి చేస్తున్నారు అన్నది. అరే అమ్మాయి 8th క్లాసు, 13 ఏళ్ళు ఉన్నాయి అమ్మాయికి. అమ్మాయి ఎట్లా ఎప్పుడు పెళ్ళి అమ్మ అంటే ఎల్లుండే పెళ్ళి అంటుంది అమ్మాయి. అమ్మాయి ఎల్లుండి పెళ్ళి పెట్టుకొని ఇప్పుడు నాకు చెప్తే అట్లా అమ్మ ముందని చెప్పాలి కదంటే, నేను ముందు మా ఇంట్లో చెప్పాను సార్, ఎవరు వినట్లేదు, చివరికి నీవే నాకు అన్నది. నాకు చాలా అనుభూతికి లోనయ్యాను. తర్వాత నేను కూడా అనుకున్న ఒక ఉపాధ్యాయుడిగా నా పాత్ర ఏందని. అయితే అప్పుడే ఎంఆర్ఓకు ఎస్ఐ గారికి ఫోన్ చేసిన, సార్ బడిసే ముందు ఆ పిల్ల వచ్చింది, రేపు మార్నింగ్ మీరు రావాలి, ఆ అమ్మాయి బాలేవి అని మనం ఆపాలి అని చెప్తే, మరుసటి రోజు సర్పంచ్కు వాళ్ళకు ఊర్లో పెద్దలకు చెప్తే వాళ్ళు ఏమన్నా అంటే, సార్ ఇలాంటి విషయాలు మాకు చెప్పకండి సార్, ఊళ్ళో గడబడలు అయితే మీరు అదేంది అని సర్పంచ్ ఎంపీటీసీ ఊళ్ళో లేకుండా పోయింది. మార్నింగ్ చూస్తే నాకు ఆ పోలీసులు తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చారు. వచ్చిన తర్వాత సార్ పోదాం పాండి అన్నారు. నేను అప్పటికి వెళ్తే ఆ అమ్మాయి ఇంటి దగ్గర పందిరేసిండ్రు, ఆ అమ్మాయికి కాల వారాన్ని రాస్తున్నారు. పెళ్ళి కూతురు చేసే టైం అది. అందరిని కూర్చోబెట్టి బంధువులను కూర్చోబెట్టి, కానీ అమ్మ మీది తప్పు, మీరు పెళ్లి చేయకూడదు, బాల్య వివాహాలని చట్టరీత్యా నేరం అని చెప్తే వాళ్ళు పెద్ద గొడవ చేసిండ్రు. చాలాసేపు గొడవ చేసిన అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు చివరికి కొద్దిగా ఒక అరగంట తర్వాత ఒప్పుకోవడం జరిగింది. మేము ఆల్రెడీ 1,50,000 కట్నం ఇచ్చినాం కదా సార్, మరి ఏది అన్నారు. అంటే ఆ కట్నం ఆపత్తి తెప్పించే బాధ్యత మాదమ్మా, నీవైతే పెళ్ళి ఆపాలన్నా. సరే అనే అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని అబ్బాయి తండ్రికి ఫోన్ చేసినాం. రేపు మార్నింగ్ 10 కల్లా నీవు 1,50,000 తెచ్చి వాపస్ ఇవ్వాలి, లేకుంటే నీవు కూడా అరెస్ట్ అవుతావు అని చెప్తే సరేలే అన్నాడు వాడు. ఆ అమ్మాయిని రామ్మ అంటే వచ్చి నా చేయి పట్టుకున్నది అమ్మాయిని. అప్పుడే పోలీస్ జీప్ ఎక్కించి మామ్నాలో బాల సదన్లో పెట్టినాం.
అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది, తర్వాత కంటిన్యూ చదివింది అమ్మాయి. ఇప్పుడు ఎంఏ కంప్లీట్ అయింది సార్ అమ్మాయిది. ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చర్గా పనిచేస్తుంది. అంటే నేను ఆ రోజు ఆ సాహసం చేయకపోతే పెళ్ళి ఆగేది. ఉపాధ్యాయుడిగా మన పాత్ర ఏంది అనుకున్నాను. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో పరిస్థితి ఏంటంటే, ఆ ఊర్లో ఎవరు పెళ్లి చేసినా నా దగ్గరికి వచ్చి, సార్ మా అమ్మాయికి 18 నిండాయా లేదా, అడ్మిషన్ రిజిస్టర్లు చూడాలి, నా పర్మిషన్ తీసుకొని పెళ్లి చేయాలి. నేనున్న 10 ఏళ్ళు అలాగే జరిగింది. అంటే ఒక ఉపాధ్యాయుడిగా మనం కొంత ప్రయత్నం ఏంటో చేయాలి. సమాజంలో మార్పు తీసుకోవాల్సిన బాధ్యత మనది, విద్యార్థులు మార్పు చేయాల్సిన బాధ్యత మనది. తర్వాత నేను మణిగిల్ హై స్కూల్కి వచ్చిన, ఇక్కడ దగ్గర ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఈ మధ్య పిల్లలు కూడా చాలా అల్లరి చేస్తున్నారు. అసలు పిల్లల ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చినాయి. ఎందుకంటే మనకు 2 సంవత్సరాల కరోనా ద్వారా పిల్లల్ని సెల్ ఫోన్కి అడిక్ట్ చేసిన ఆన్లైన్ క్లాసెస్ అని. కటింగ్ చూస్తే బుట్లలాకుంటున్నాయి, అతను పాయింట్ చూస్తే మకాల వరకు వేసుకొస్తున్నాడు. మనం చూస్తేనే మనకు ఇరిటేషన్ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎట్లా మార్పులు చేద్దాం వీళ్ళను అని అనుకుంటే, మేము స్టాఫ్ మీటింగ్ పెట్టుకుంటే ఆ ఉపాధ్యాయులు ఏం చెప్పారంటే, సార్ ఇట్లా కాదు, మనం ఏదన్నా ఒకటి ఈ పిల్లల్ని మార్పు చేయడానికి ఏదో ప్రయత్నం చేద్దామంటే, సరే ఏం చేద్దామంటే, ఒకటి మామూలుగా సాధారణంగా ఈ మధ్యకాలంలో బాగా ఊర్లలో ప్రచారాలు ఉన్నాయి, శివదీక్ష, అయ్యప్ప దీక్ష అని. అలాంటి దీక్షలు ఏదైనా ఒకటి చేద్దామా సార్ అంటే, అదంతా ఆలోచన చేసి అక్షర దీక్ష అని ఒక కార్యక్రమం పెట్టినాం. అక్షర దీక్ష అంటే మీకు నియమ నిబంధనలు ఉండాలి కదా. అంటే ఏం నియమ నిబంధనలు అంటే, వాడు మార్నింగ్ 5 గంటలకు లేవాలి, తర్వాత కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి యోగాసనాలు జ్ఞానం చేయాలి, 1 గంట సేపు చదువుకోవాలి, పాఠశాలకు వచ్చేటప్పుడు తల్లిదండ్రుల పాదాలు మొక్కి రావాలి, తర్వాత అబద్ధాలు చెప్పకూడదు. అట్లా ఒకటి దీక్షలో ఉన్నామని చెప్తే వాడు అట్లా ఫాలో అవుతాడని ఒక 40 పాయింట్స్ రాసి వానికి తల్లిదండ్రుల మోటివేషన్ చేసి ఫిబ్రవరి 1కి మేము అక్షర దీక్ష అనే కార్యక్రమం చేసినాం. మరి బయట అయితే మాలలేసా వేస్తారు, మనం ఏం చేయాలంటే ఒక ట్యాగ్ తయారు చేసి, నేను మాతృమూర్తుల్ని మాతృదేశాన్ని గౌరవిస్తాను, ప్రేమిస్తానని ఒక ట్యాగ్ ఏర్పాటు చేసి తల్లిదండ్రుల చేతనే ఆ మాల వేయించినాం. 40 రోజులు దీక్ష అంటే వాడు ఆ కార్యక్రమం చూసిన తర్వాత చిన్నమ్మ థామస్ అని మన దగ్గర ఆర్డీఎస్ సంస్థ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, సార్ 7 గంటలకు వస్తారు పిల్లలు కదా, నేను టిఫిన్ పెట్టిస్తా సార్ 41 రోజుల్లో ఉన్నది. 41 రోజుల बाद ఆమె టిఫిన్ పెట్టించింది. ఉదయం 7 గంటలకు పిల్లలు వస్తారు, 7 గంటలకు గ్రౌండ్లో ఎంత సైలెంట్గా కూర్చుంటారంటే ఎవరి స్థలం వారికి ఫిక్స్ అయి ఉంటుంది. సైలెంట్ ఉంటే వాడు ఏమనుకుంటాడంటే నేను దీక్షలో ఉన్నాను అనుకున్నాడు. తర్వాత ఒక డైరీ పెట్టినాం, నువ్వు డైరీలో స్వచ్ఛందంగా రాయాలి, అబద్ధం చెప్పినా నేను పొరపాటు ఏం చేయాలి, లేదు నేను ఉదయం లేవలే అంటే లేవలేదని రాయాలి. ఆ డైరీలు రాయడము అట్లా ఒక 41 డేస్ చేస్తే పిల్లలు నిజంగా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి సార్. 41 రోజుల తర్వాత ఆ పిల్లలు అబద్ధం చెప్పడం మానేసారు. మధ్య మధ్యలో మేము ఉదయం 5 గంటలకు లేస్తున్నారా లేదా అని మణిగిల్లో కూడా మేము మార్నింగ్ టీచర్స్ కూడా 5 గంటలకు పోయినాం. పోయి చూస్తే కొంతమంది తల్లిదండ్రుల ఆనందం, ఎప్పుడు మేము లేవరా అంటే లేవకుంటే ఇప్పుడు వద్దంటే కూడా వాళ్ళు లేస్తున్నారు, సార్ చూడుకోండి మా పిల్లలు చదువుతున్నారు అంటున్నారు తల్లిదండ్రులు. ఆ ఆనందాన్ని నిజంగా మేము అనుభవించినాం. తర్వాత 41 డేస్ తర్వాత మాల తీయాలి కదా, మాల తీయాలంటే మిగతా వాళ్ళంటే దేవాలయం అక్కడికి వెళ్తారు, మరి మాల తీయాలంటే మనం ఏం చేయాలంటే పాద పూజ కార్యక్రమం పెట్టినాం, తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమం. వాళ్ళని మీరు వచ్చేటప్పుడే తాంబాలం చెంబు పూలు తీసుకొని మీ అమ్మ నాన్న దొలక రావాలంటే ఊళ్ళో ఆ రోజు చూస్తే జాతరలాగా బోనాల పండుగ ఎట్లయితే వస్తారో పిల్లలు గలీల నుంచి అట్లా తల్లిదండ్రులు తీసుకొని వస్తున్నారు. 138 మంది పిల్లలు ఉంటే 138 మంది తల్లిదండ్రులు వచ్చిన ఆ రోజు అందరికీ పాద పూజ చేసి తల్లిదండ్రుల పాద కడిగి వాళ్ళకి పూలు తల్లి వాళ్ళని కాళ్ళ మీద మొక్కి తర్వాత మాల తీయాలి, తర్వాత పిల్లల్ని గౌరవించుకోవాలని చెప్తే వాళ్ళ ఆనంద బాష్పాలు చూస్తే అద్భుతంగా అనిపించింది మాకు. తర్వాత ఏం చెప్పినా అంటే, అరే రోజు మనకు అమ్మ తినిపిస్తుండే, ఈరోజు పాద పూజ చేసిన మీరు మీ అమ్మకు నాన్నకు మీరే తినిపించాలంటే ఆ పిల్లలు ప్లేట్లో పెట్టి వాళ్ళ అమ్మ నాన్నకు తినబెడుతుంటే ఆనందం, తల్లిదండ్రులకు ఆనంద బాష్పాలతో చాలా అద్భుతం అనిపించింది మనం. కనుక అదొక తర్వాత నాకు 15-20 టీవీ ఛానల్ వచ్చింటుంది ఏంది అక్షర దీక్ష గురించి. తర్వాత నాకు 5-6 జిల్లాలో ఉన్న డిఓలు ఫోన్ చేసిండ్రు, సార్ అక్షర దీక్ష అంటే ఏంది, మీరు ఇట్లా చేస్తున్నారు అది ఇది. సార్ సత్తారే సార్ కూడా వచ్చిండు ఆ కార్యక్రమానికి. చాలా పిల్లల్లో ఇప్పుడు చూస్తే ఆ రోజు ఎస్ఎస్సిలో 24 మంది ఉంటే 16 మంది పిల్లలకి గవర్నమెంట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో సీట్లు వచ్చినాయి ఆ సంవత్సరం. నేను ఈ మధ్యకాలంలో జిహెచ్ఎంగా ప్రమోషన్ వచ్చి మా యాపల్ల స్కూల్కి పోయినా సార్. ఆ స్కూల్ చూస్తే ఒక బూత్ బంగ్లాలాగా ఉంది, చాలా పాతపడి పెచ్చులు ఊడిపడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అరే ఈ స్కూల్కు నేను చివరి దశలో వచ్చినా, నాది 1 ఇయరే ఉంది, అయినా మనం మార్పు తీసుకురాకపోతే వృధా అనుకొని ఒకరోజు మా స్కూల్లో టీచర్లను అడిగి బడి నిద్ర కార్యక్రమాన్ని పెట్టినాం. ఈరోజు మనం బడిలో వండుకోవాలి, తల్లిదండ్రులను కలవాలి అని చెప్పి
ఆ రోజు అనుకోకుండా తల్లిదండ్రుల సాయంకాలం 9:30కు ఊర్లో అంతా తిరిగి తల్లిదండ్రులను కలిస్తే మరుసటి రోజు ఆ ఊర్లో పెద్దల పండుగ ఉన్నది. ఒక ఆయన ఎన్ఆర్ఐ వచ్చినాడు. ఆయనకు వస్తే ఆయన ఇక సార్ వాళ్ళు రాత్రంతా తిరిగిపోయినరు అది అని చెప్తారు. నేను చదువుకున్నా కదా ఆ స్కూల్లో, పోదామని ఆయన వచ్చిండు. నేను ₹1,00,000 అడుగుదాం అనుకున్నా ఆయనను, సార్ కనీసం రంగులనే వేద్దామని. ఆయన చూసి చెల్లించిపోయి, సార్ నేను కోర్టు సంపాదించిన కూడా వృధా, నేను నా చదువుకున్న స్కూల్ బాగా చేయలేకపోతే ఎట్లా, మీరు ఎంతన్నా ఖర్చు పెడతా సార్, నేను 10 లక్షల వరకు ఖర్చు పెడతాం, మీ ఇష్టం ఉన్నది చేయించుకున్నాను. ఈరోజు ఆ స్కూల్ ఆయన పెట్టిన 10 లక్షలతో చూస్తే ఒక సైన్స్ ల్యాబు, ఒక లైబ్రరీ, పాఠశాల, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఉంది. దాన్ని స్పందించిన కొంతమంది విద్యావేత్తలు, కొంతమంది స్కూల్ డ్రెస్సులు ఇప్పిస్తాను ముందుకు వచ్చిండు. తర్వాత ఇప్పుడు ఉదయం 10వ తరగతి పిల్లలు ఉదయమే వస్తారు 7 గంటలకంటే, ఒక ఆయన స్టడీ చైర్స్ ఇప్పించిండు. తర్వాత ఒక ఆయన టిఫిన్స్ ఏర్పాటు చేసిండు. ఇప్పటికి నా ఆడ స్కూల్ ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. 10వ తరగతి ప్రైవేట్ క్లాసులు ఉన్నాయి. ఆ విధంగా స్కూల్ డెవలప్ చేయాలనుకున్నాం. మనం కూడా ఒక టీచర్గా మనకు స్థానం ఉండాలి సమాజంలో. మనం కూడా ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తికి వనదేల్చిన అవసరం ఉంది. మనం ఏ స్కూల్లో పనిచేసినా, ఎంతమంది పనిచేసినా ఎవరి పాత్ర వాళ్ళకు ఉండాలి, ఎవరి గుర్తింపు వాళ్ళకు ఉండాలి. ఈ ప్రపంచంలో అన్నీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలన్నా మనమే సప్లై చేయాలి ఉపాధ్యాయులు. కనుక ఏ డిపార్ట్మెంట్లో ఒక ఎంఆర్ ఆఫీస్లో కూడా ఫైల్ బాగా రాలేదంటే ఎవరు నీకు చదువు చెప్పింది అంటారు, నీకు ఎవరు ఉద్యోగం ఇచ్చింది అన్నారు, ఎవరు నీకు చదువు చెప్పిండ్రా అంటారు. కనుక చదువు చెప్పే మనము, వివిధ డిపార్ట్మెంట్లకు ఉద్యోగాలు అందించే మనము ఒక సమాజంలో ఒక మంచి ఉత్తమమైన ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకోవాలంటే సైన్స్ కానీ తెలుగు ఏ సబ్జెక్ట్ అయినా ఆ సబ్జెక్టులో నిష్ణాతులం కావాలి. మన ముద్ర అంటూ విద్యార్థులపైన ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తుంది. థ్యాంక్ యూ శంకరగౌడ్ సార్. నిజంగా కూడా అక్కడ స్కూలు మంచిగా తీర్చిదిద్దబడుతుంది. పనిచేసే విధానం మన మీద నమ్మకం ఉంటే, టీచర్ మీద నమ్మకం ఉంటే పల్లెటూరులో ఇప్పటికి కూడా నమ్మకంగా డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన జన విజ్ఞాన వేదిక కూడా అటువంటి కార్యక్రమాలు చాలా చేసింది. మన మీద నమ్మకంతో చాలామంది డబ్బులు ఇచ్చారు, వాటితో మనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందుకనే నిజాయితీగా నమ్మకంగా పనిచేస్తే ఈరోజు కూడా సమాజం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఫస్ట్ నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడే మనం టీచర్ ప్రొఫెషన్ అయినా సరే, లేక సామాజిక స్పృహ అయినా సరే. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మనం గతంలో ఎప్పుడు పూర్వకాలంలో టీచర్లు అంటే ఊర్లో ఇంకా బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయనే కాబట్టి ప్రతి విషయాలతో చర్చించేవాళ్ళు. పొలిటికల్ లీడర్స్ కొద్దిగా భయపడేవాళ్ళు. ఎందుకంటే సార్లు మంచి చూసుకోవాలి, లేకపోతే మాకు వ్యతిరేకంగా పబ్లిసిటీ అవుతుందని. అట్లా ఇప్పటికి కూడా సమాజంలో టీచర్ అనే విలువ ఉంది. కాబట్టి ఊర్లలో మంచి చెడుల గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. చదువు చెప్పి చక్కగా టిఫిన్ పట్టుకొని ఇంటికి రావడం కాదు, ఊరి పరిస్థితులను అర్థం చేసుకొని అక్కడ ఉండే ఏదైనా లోటుపాట్లు ఉంటే, నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉంటే కూడా మనం సరి చేయాల్సిన అవసరం, బాధ్యత ఉన్నప్పుడు సమాజం మనల్ని గౌరవిస్తుంది. అటువంటి కార్యక్రమాల్లో కూడా మనం భాగస్వాములు కావాలి. మీరు అందుకనే టీచర్స్ మీరందరూ కూడా ఒక టీచర్లకు చదువు చెప్పడమే కాదు, వాళ్ళ గురించి తెలుసుకోండి, పేరెంట్స్ గురించి తెలుసుకోండి, విద్యార్థి గురించి తెలుసుకోండి, వాళ్ళ స్థితిగతులను తెలుసుకోండి. ఆ కోణంలో మీరు వాళ్ళని సృజిస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీద చాలా గౌరవం వస్తుంది. ఒక్క దెబ్బ పడకుండా మాటతోనే వాడు సెటరేట్ అవుతాడు.